పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలోని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటిపై 2 ఫ్లాష్ బాంబులతో దాడి చేయగా అవి ఇంటి తోటలో పేలినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రదేశంలో లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ బాంబు దాడులను సీరియస్ గా తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. హద్దులను దాటుతున్నారంటూ టెల్ అవీవ్ రక్షణ మంత్రి కార్జ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దాడిపై న్యాయశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా గత నెలలో సైతం నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. సిజేరియాలోని ఆయన నివాసం లక్ష్యంగా జరగ్గా ఆ సమయంలో ప్రధాని ఆయన సతీమణి నివాసంలో లేరని ప్రభుత్వం పేర్కొంది.